త్రీ ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన పాత్ర గుర్తుంది కదా. సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో చదవడం కాదు, సమాజానికి ఉపయోగపడడం అని నిరూపించిన ఆ పాత్రకు నిజమైన స్ఫూర్తి ఎవరో తెలుసా? లడాఖ్కు చెందిన సోనమ్ వాంగ్చుక్. అసలు ఎవరి వాంగ్చుక్? గత 18 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆయన ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు? అసలు ఆయన డిమాండ్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సోనమ్ వాంగ్చుక్ ఒక ప్రముఖ ఇంజనీర్, విద్యావేత్త, పర్యావరణవేత్త. అంతేకాదు, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు ఆయన అందుకున్నారు. ఆసియా ఖండపు నోబెల్ ప్రైజ్గా భావించే రామన్ మెగసెసే అవార్డు కూడా వాంగ్చుక్ని వరించింది. అసలు ఈ అవార్డులు కూడా పక్కన పెడదాం. అసలు దేశానికి సోనం చేసిన సేవలు ప్రతి భారతీయ పౌరుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచు కొండల్లో నీటి కొరతను తీర్చడానికి ఆయన సృష్టించిన ఐస్ స్తూపాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. లడాఖ్లోని -డిగ్రీల చలిలో దేశాన్ని రక్షించే మన భారత సైనికుల కోసం ఎలాంటి ఇంధనం లేకుండా కేవలం సూర్యరశ్మితో వేడెక్కే ప్రత్యేకమైన ఎకో ఫ్రెండ్లీ సోలార్ టెంట్లను డిజైన్ చేసిన గొప్ప దేశభక్తుడు ఆయన. గతంలో లడాఖ్ పర్యావరణం కోసం, అక్కడి ప్రజల 6th షెడ్యూల్ హక్కుల కోసం 170 రోజులు జైలు శిక్షను కూడా అనుభవించిన అసాధారణ ఉద్యమకారుడు ఆయన. मेरे अनशन का 14वां दिन है. पूरे लद्दाख वासियों की तरफ से. కానీ ఈరోజు దేశానికి ఎన్నో సేవలు చేసిన ఆ మేధావి ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధుల్లో చావుకు ఎదురెళ్లి పోరాడుతున్నారు. దేశంలో విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్న నీట్, యూజీసీ నెట్ వంటి పేపర్ లీకేజీలపైన కోట్లాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న విద్యా వ్యవస్థలోని లోపాలపైన ప్రభుత్వ జవాబుదారీతనం కోరుతూ ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష నేటికి 18 రోజులు దాటింది. ఆయన తాజా హెల్త్ బులెటిన్ చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఈ 18 రోజుల్లోనే సోనమ్ వాంగ్చుక్ ఏకంగా 8.2 కిలోల బరువు తగ్గారు. ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ 70 కంటే కిందకు పడిపోయాయి. మైకం, తీవ్రమైన కండరాల క్షీణతతో ఆయన శరీరం కుషించుకుపోతోంది. ఎంతలా అంటే ఆయన గుండె పక్కటెముకలు బయటకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా వాంగ్చుక్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నా శరీరం బలహీనపడి ఉండొచ్చు, కానీ నా లోపలి సంకల్పం మాత్రం ఇంకా బలంగానే ఉంది అని ఆయన చెప్తున్న మాటలు వింటుంటే కన్నీళ్లు ఆగవు. 15 जुलाई 2026 सुबह 9:30 बजे मिस्टर सोनम वांगचुक का 18वें दिन का जो अनशन है उनका हेल्थ बुलेटिन प्रस्तुत करने जा रहा हूँ. आज का जो इम्पोर्टेंट पैरामीटर्स है वो डिस्कस करूँगा. सबसे पहले आज उनका जो वेट है वो 57.15 है, जो कल उनका 57.55 था. यानी कल से आज में 24 आवर्स में उनका 400 ग्राम वेट लूज हुआ है. ब्लड शुगर इनका 80 मिलीग्राम पर डेसीलीटर है. हाइड्रेशन फेयर है, ही इज़ मेंटली अलर्ट. और उनका जो बीपी है लाइंग डाउन और स्टैंडिंग पोजीशन में 1110/70 और 105/76 है. सैचुरेशन उनका 97%. थैंक यू वेरी मच. కానీ ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక ప్రతినిధిని కూడా పంపి ఆయనతో చర్చలు జరపకపోవడం చాలా మందిని తీవ్ర ఆలోచనలో పడేస్తోంది. సోనమ్ వాంగ్చుక్ మద్దతిస్తున్న ఈ ఉద్యమం వెనుక ఆన్లైన్లో సంచలనం సృష్టించిన ఒక సెటైరికల్ యూత్ మూవ్మెంట్ కాక్రోచ్ జనతా పార్టీ ఉంది.
నిరుద్యోగ యువతను ఉద్దేశించి దేశంలోని కొందరు పెద్దలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ దీప్కే అనే యువకుడు స్థాపించిన మూమెంట్ ఇది. భారతదేశంలో సమూలమైన విద్యా సంస్కరణలు రావాలని, కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేసిన నీట్ పేపర్ లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఈ సీజేపీ డిమాండ్ చేస్తోంది. కానీ విద్యాశాఖ మంత్రి మాత్రం రాజీనామాకు ససేమిరా అంటున్నారు. అంతవరకు ఓకే. కానీ ఈ ఉద్యమం చేస్తున్న యువతను, వారికి మద్దతిస్తున్న సోనం వాంగ్చుక్ వంటి వారిని దేశ ప్రగతిపైన నమ్మకం లేని విద్రోహ శక్తుల బి టీం అంటూ కొట్టిపారేయడం విచారకరం. అంతేకాకుండా దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఒక దేశభక్తుడిపైన సోషల్ మీడియాలో మీమ్స్ చేసి వెటకారం చేయడం ఇంకా బాధాకరం. అయితే వాంగ్చుక్ పరిస్థితి చూసి దేశవ్యాప్తంగా విపక్ష నేతలు కదిలి వస్తున్నారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే, డిఎంకే ఎంపీ కనిమొళి వంటి వారు దేశానికి మీలాంటి వారి అవసరం ఉంది, దయచేసి దీక్ష విరమించండి, న్యాయం కోసం పోరాడదాం, కానీ దానికి మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి అంటూ సోషల్ మీడియాలో ఆవేదనతో అప్పీల్ చేస్తున్నారు. రాబోయే జూలై 20వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున ఈ కాక్రోచ్ జనతా పార్టీ జరపబోయే మెగా మార్చ్ టు పార్లమెంట్కి రాహుల్ గాంధీతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. अभिजीत दिपके जो अमेरिका में रहते थे, अपने पढ़ाई के लिए गए थे, उन्होंने वहां से आवाज उठाई, लेकिन हमारे देश में से किसी ने आवाज उठाई नहीं थी। वो अमेरिका छोड़कर यहाँ आए, आवाज उठाई, एक कॉकरोच जनता पार्टी नाम से उन्होंने एक आंदोलन शुरू किया और आप देख रहे हो कि बहुत ही सपोर्ट सोशल मीडिया पर उनको मिल रहा है। आज मैं आपके साथ इसलिए बात कर रहा हूँ क्योंकि पिछले 15 दिनों से सोनम वांगचुक जी वहाँ अनशन पर बैठे हुए हैं। दिन ब दिन उनकी तबीयत है वो कमज़ोर होती चली जा रही है। मैंने प्रयत्न किया, 4 दिन पहले अरविंद सावंत जी को मैंने वहाँ उनको मिलने के लिए भेजा था और तब मैं स्वयं उनके साथ मैंने फ़ोन पर बात की थी, विनती की थी कि सोनम जी आप जैसे लोगों की हमें और देश को ज़रूरत है, कृपा कर कर अनशन छोड़ो। लेकिन मानने के लिए तैयार नहीं। सरकार तो कुछ परवाह नहीं है, ना ही उनके साथ बात करने की कोशिश कर रही है, ना ही जो युवा है, बहुत सारे युवाओं ने खुदकुशी भी की है, लेकिन सरकार उनकी तरफ देखने के लिए भी तैयार नहीं है। और इसलिए मैं चाहता हूं कि अब समय आया है पूरे देश में अपने अपनी पार्टी का जो एजेंडा है बाजू में रखकर हम सारे लोग इकट्ठा आकर वो जो आंदोलन चल रहा है उसका समर्थन करें। और वो इसलिए करें क्योंकि ये सिर्फ एक पार्टी का एजेंडा नहीं है, अपने देश का भविष्य का विषय है। और देश के भविष्य के लिए आज जिनके कंधों पर जिम्मेदारी है वो अपनी जिम्मेदारी नहीं उठाएंगे तो देश की स्थिति बड़ी बुरी हो सकती है, खराब हो सकती है। और मैं आज खुलेआम सोनम वांगचुक जी को और दिपके को मेरा समर्थन दे रहा हूं। अगर जरूरत पड़े तो मैं भी दिल्ली जाऊंगा, लेकिन मैं आज आपके माध्यम से पूरे देश के जितने सारे राजनीतिक पार्टियां हैं उनको यही कह रहा हूं, आप जहां भी हो, जिस राज्य में हो, जिस शहर में हो, आप बाहर आइए और समर्थन के लिए कुछ ना कुछ जरूर। ఢిల్లీ హైకోర్టు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ఢిల్లీ ప్రభుత్వాలకు అత్యవసర నోటీసులు జారీ చేసింది. ఒక అంతర్జాతీయ స్థాయి పర్యావరణవేత్త, దేశానికి సేవ చేసిన ఒక మేధావి ప్రాణాలు మన కళ్ళ ముందే క్షీణిస్తూ ఉంటే మనం మౌనంగా ఉండటం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం ఇప్పటికైనా తన పంతాన్ని వీడి తక్షణమే స్పందించి సోనం వాంగ్చుక్తో చర్చలు జరపాలని, ఆయన ప్రాణాల్ని కాపాడాలని కోరుకుందాం.